వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాదికి అందరు పంచాంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, రాశుల పరంగా కావచ్చు, పంచాంగం పరంగా కావచ్చు, వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అందరి రాశుల గురించి, వాళ్ళ జాతకాల గురించి, ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఈ మీనరాశి వారికి ఇప్పుడు విశ్వవసునామ సంవత్సరంలో వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అయితే విశ్వవాసునామ సంవత్సరంలో మీనరాశి వారికి చాలా చెప్పాలి, కానీ మనకున్నటువంటి సమయం తక్కువ కాబట్టి కొంతమేర కట్టే కొట్టే తెచ్చే మీనరాశి వాళ్ళు చాలా తెలియకల్లోళ్ళు, అలా చెప్పినా కూడా అర్థమైపోద్ది. కానీ భయం ఎక్కువ ఉంది మీనరాశి వారికి. ఎందుకంటే షష్టగ్రహి కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. శని భగవానుడు మీనరాశిలోకి వస్తున్నాడు. అంటే ఏలనాటి శని అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం నుంచే మీనరాశి వారికి ఏలనాటి శని ఏర్పడుతుంది అని చాలా భయభ్రాంతులతో ఉన్నారు. అంటే మనకి కొన్ని వైరస్ వచ్చినప్పుడు అంత భయపడలా, సునామీలు వచ్చినప్పుడు భయపడలా, కానీ కొంతమంది గురువులు చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ అంటే వారి నాలెడ్జ్ ప్రకారంగా చెప్తూ ఉంటారు, కానీ భయభ్రాంతులు అవుతున్నారు చాలా వరకు. భయభ్రాంతులు మొన్న చాలా మంది ఏం చేస్తారంటే వాడి దగ్గర లేకపోతే వనరులు లేకపోతే కూడా అప్పు తీసుకొచ్చేసి పిండి వంటలు వండుకుని తిన్నారట. చాలా మంది మీనరాశి వారు అంటే మాకు ఉగాది నుంచి మాకు శని భగవానుడు పట్టేస్తున్నాడు, మేమేం చేయలేము, మేమేం తెలియలేము అని చెప్పేసని ఇప్పుడు వాళ్ళు రేపటి అప్పు తీర్చాలి, కష్టపడే తీర్చాలి. కాబట్టి శని భగవానుడు వచ్చినప్పటికీ కూడా మీనరాశికి మంచి చేస్తాడు. వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశిలో శని ఉన్నప్పటికీ దానివల్ల ఇబ్బంది ఏంటంటే మీనరాశిలో శని కొంతకాలమే ఉంటాడు, మళ్ళీ వెనకంజులోకి వచ్చేసి కుంభరాశిలో శని వస్తాడు, మళ్ళీ మీనరాశికి వస్తూ ఉంటాడు. 6 మాసాలు ఇక్కడ 6 మాసాలు ఇక్కడ 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాడు. అలా 2 సంవత్సరాలు వెళ్ళిపోద్ది. తర్వాత గురుబలం వస్తుంది, అలా 1.5 సంవత్సరం వెళ్ళిపోతుంది. ఇంక వీళ్ళకి ఎక్కడ ఉంది శని బలం? శని ఒక అశుభ దృష్టి లేదు కదా, మంచి జరుగుతుంది. కాకపోతే ఉన్నది ఒకటికి ఒక పని 2-3 సార్లు చేస్తే అవుతుంది. కొంచెం ఓర్పుతో ఉండాలి. మీనరాశి వారికి పుట్టుకతో వచ్చింది ఓర్పు. వారు ఎక్కువగా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, వారు ఓర్పుగానే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా రాణిస్తారు. ముఖ్యంగా విశ్వవాసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5 గాను, వ్యాయం 5 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 1 గాను ఉంది. ఇంక వీరికి అదృష్టమనే కదా. వీళ్ళని అవమానించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, వీళ్ళని గౌరవించేవారు ఎక్కువ ఉన్నారు. ఇంక వీరు భయపడే అవసరం ఏంటి? ఖర్చు ఆదాయం 2 సమానంగా ఉన్నాయి. ఇంక వీరు భయపడే అవసరం ఏంటి? శని భగవాన్ ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది పెడతారు? గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా ఆ రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వీరికి చేపలు, రొయ్యలు, ఉప్పు పండించేటువంటి పంటలు, మైనింగ్ చేసేటువంటి వాటికి, ఆ భూమికి సంబంధించినటువంటి వనరులు సృష్టించేటువంటి బొగ్గు గనులు కానివ్వండి, మైనింగ్ కావచ్చు, గోల్డ్ ఇలాంటి చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వారికి. అలానే హోటల్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్ మగవారైతే ఈ చాలా అనుకూలంగా ఉంది మీనరాశి వారికి. అయితే వీరికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే లైఫ్ సెటిల్ అవడానికి, లైఫ్ చేంజ్ అవడానికి లైఫ్ పార్ట్నర్. ఆల్రెడీ పెళ్ళైన వారికి, ఆల్రెడీ గొడవలై విడిపోయిన వారికి మధ్యవర్తి అనేది లేకుండా వీరిగా అంటే మీనరాశిలో పుట్టినటువంటి భర్త అయితే 1 అడుగు తగ్గి, భార్య అయితే 1 అడుగు తగ్గి తల వంచైనా సరే దగ్గర చేసుకునేలా మాట్లాడితే ఖచ్చితంగా 3వ వ్యక్తి లేకుండా పని అయిపోతుంది. కోర్టు వరకు వ్యవహారాలు వెళ్ళవు. అక్కడ భార్యాభర్త జీవితం అనేది బాగుంటుంది. పెళ్లి కాని వారికి అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 మాసాల్లో వీరికి పెళ్లి కూడా అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. అయితే వీరికి విదేశయానానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. డిసెంబర్ మాసంలో మాత్రం కనబడుతుంది. ఈ సంవత్సరం విదేశయానానికి అనుకోని ప్రయాణాలు వెళ్ళొచ్చు. అలానే తీర్థయాత్రలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క గ్రహ కూటమి ఏర్పడటం వల్ల, అన్ని గ్రహాలు వీరి రాశిలో ఏర్పడటం వల్ల ఒకటి, ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో తీర్థయాత్రలు బాగా చేస్తారు మీనరాశి వారు. వీరికి ఆరోగ్య సమస్యలు అయితే ఆస్తమా, థైరాయిడ్, సైనిస్, 1 సైడ్ హెడేక్ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు
ప్రెడిక్షన్స్ తీసుకుంటే మరీ మంచిది. దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి బిఫోర్. ప్రతిరోజు కూడా దైవారాధనలో ఉండడం మరీ మంచిది. గాయత్రి నామం చదువుకోవడం మరీ మంచిది. గాయత్రి నామం అంటే వారి ఇంట్లో ఉన్నటువంటి గాయత్రి వాళ్ళ ఫ్రెండ్ గాయత్రి కాదు, గాయత్రి మంత్రాన్ని జపన పారాయణ చేసుకోవడం మరీ మంచిది. వారికి తెలిసినటువంటి గాయత్రి అని చెప్పేసి అని ప్రతిసారి గాయత్రి గాయత్రిని చదువుకోవడం కాదు. ఇది ఒకటి. వీరికి ప్రతినిత్యం కూడా ఏదో ఒక దైవారాధనలో ఉండడం, శివ ఆరాధనలో ఉండడం మరీ మంచిది. విష్ణు సహస్రనామాన్ని లెక్కించడం, గోవింద నామాలు లెక్కించడం, అలానే శివనామం కూడా లెక్కించవచ్చు వీరు. ఇలా చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. వీరికి ఇంకొక రెమెడీ ప్రత్యేకించి ఉంది. అన్ని రకాల గ్రహాలు వీరికి అనుకూలంగా మారాలంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేయవలసినటువంటి రోజులు గురువారం లేదా శుక్రవారం రోజున వీరు పసుపుని తీసుకొని ఆ పసుపుని గౌరీ రూపంగా చేసి అక్కడ గంధం పెట్టేసి ఆ ఒక అమ్మవారికి వీరు నమస్కారం చేసుకొని ఆ పసుపుని వీరు ఆ వారం మొత్తం కూడా నుదుడును ఉంచుకున్నట్లయితే వీరికి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మరొకటి అలానే శత్రుభయం, శత్రుపేడ, వీరికి ఉన్నటువంటి నాగదోషం, కాలసర్ప దోషం, ఈ శని దోషం అన్ని కూడా తొలగిపోయి కుజదోషం కూడా వీరికి తగ్గుతుంది. అంటే ఇవన్నీ తగ్గితేనే పెళ్లిళ్ళు అవడానికి, మనం చేసేదానికి విఘ్నాలు రాకుండా ఉంటుంది. ఇంకా వీరికి అన్ని రంగాల్లో రాణించేందుకు విదేశయానం కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకా వీరు అనుకున్నటువంటి రంగాల్లో రాణించేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ పరిహారంతో పాటు వీరు జీడి గింజలు ఒక 5, నిమ్మకాయ గ్రీన్ కలర్ 1, అలానే ఒక ఇది మనకి ఇది ఏమంటారంటే ఈభూది ఉండ దొరుకుతుంది మనకి. ఈభూతి ధారణ చేసుకునేటువంటి కండె అంటారు. ఈభూతి ధారణ చేసేటువంటి కండె అది ఒక 50 నుంచి 100 గ్రాములు తీసుకోవచ్చు. ఆ ఈభూతి కండె, అలానే జీడి గింజలు, నిమ్మకాయ, ఈ 3 కూడా ఏదైనా ఆలయంలో సమర్పించినా, లేదు ఈ 3 కూడా తనకి తానుగా 7 సార్లు దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయటం, లేదా ఆ ఒక ఏదైతే విభూది ఉందో అది స్నానం చేసిన వెంటనే విభూతి ధారణ చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. వీరికి ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చిండి ఆ డబ్బు రావాలి అనుకుంటే కనుక మీనరాశి వారికి ప్రత్యేకించి రాగి తీగ 1, వెండి నాణ్యం కానీ వెండి క్రాస్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఆ 2 మిశ్రమం కలిపేసి ఏదైనా రావి చెట్టు మొదట్లో పెట్టినట్టయితే గురువారం రోజున 4 చేయాలి, ఈవినింగ్ 4 చేయాలి. ఈ మొదట్లో పెట్టినట్టయితే వీరికి రావాల్సినటువంటి డబ్బులు, వనరులు కూడా వీరికి సమకూరుతాయి. అన్ని రకాలుగా రంగాల్లో బాగుండేందుకు ప్రతి మాసంలో కూడా ఈ రెమెడీ చేయొచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా రాణించేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరికి లేకుండా ఉంటుంది. భయపడే అవసరం అయితే లేదు. శత్రుభయం, శత్రుపేడ పోయేందుకు వీరు చేయాల్సింది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది, ఆవాల నూనె అది ఒక 100 గ్రాములు, నువ్వుల నూనె తిల్ ఆయిల్ ఒక 100 గ్రాములు, కోకోనట్ ఆయిల్ ఒక 100 గ్రాములు, ఈ 3 ఆయిల్ మిశ్రమం తీసుకొని ఈ 3 ఆయిల్ కలిపేసి ఏదైనా హనుమాన్ మందిరంలో ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున సాయం సంధి వేళలో 5 ఒత్తులేసి దీపారాజన మట్టి ప్రమిదిలో చేయాలి. ఈ 3 ఆయిల్లు సమకూరకపోతే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు తొలగిపోతాయి. ఏదైనా ఒక వారం వీరికి నచ్చినటువంటి వారం 3 మాసాలకు ఒక్కసారి హనుమానికి గారెల దండ 109 గారెలతో దండ లేదా ఆకు పూజ ఏ వారమైనా చేయించడం ద్వారా మీనరాశి వారికి అదృష్టం అనేది వరిస్తుంది. ఆ ఒక ఏదైతే అశుభ దృష్టితో ఉన్నటువంటి శని భగవానుడు, రవి భగవానుడు దృష్టి కూడా మంచిగా ఉంటుంది. మరొక రెమెడీ ఏదైతే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆగ్నివ్వడం ద్వారా జాబులో వెసులుబాటు, గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు రంగాలు వారికి కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క పరిహారాలు ప్రతినిత్యం, ప్రతి వారం, ప్రతి మాసంలో కూడా చేసుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు ఇలాంటి పరిహారాలు ఏ రంగం వారైనా మీనరాశి వారై ఉంటే ఈ పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ నీలి కలర్, అలానే ఎమరాల్డ్ గ్రీను, అలానే వీరికి వంగ పువ్వు అంటారు, వంగ పువ్వు కలర్ అంటే లైట్ వైలెట్ కలర్ అంటారు, అలానే బేబీ పింక్, ఈ కలర్స్ అన్ని కూడా వీరికి కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి తిథి 6, 15 అంటే తేదీలు 6, 15,
24 ఓకే. ఈ తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు ఉమ్, గురువారం, శుక్రవారం. శుక్రవారం. వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. అందుకని ఆ రెమెడీస్ కూడా చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది. విశ్వవాసునామ సంవత్సరంలో మీనరాశి వారికి కూడా ఉమ్, ఎలాంటి నవగ్రహాల అశుభ దృష్టి కూడా ఇలాగ పరిహారం చేయడం ద్వారా ఉమ్, శుభ దృష్టిగా మలుచుకొని ఆ ఒక గ్రహాల యొక్క వెసులుబాటు కూడా వీరికి ఉండేసి అన్ని రంగాల్లో ముందు అడుగు వేసేందుకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి పరిహారాలు చేసుకొని బాగుంటుంది. కాబట్టి మీనరాశి వారికి కూడా బాగుంటుంది. హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు. ఎందుకంటే 12 రాశుల వారికి ఈ సంవత్సరము ఎన్ని విధాలుగా కలిసి రాబోతుంది అని చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాదు చూశారు కదా, మరి 12 రాశుల వారు కూడా ఈ 2025వ సంవత్సరంలో ఉగాది నుంచి విశ్వవసునామ సంవత్సరంలో చాలా రాశుల వారికి ప్రమాదాలు జరగబోతున్నాయని, మంచి చెడులు జరగబోతున్నాయని, కీడు రాబోతుందని చాలా మంది జ్యోతిషులు చెప్తున్నారని కొంతమంది భయపడుతున్నారు. కానీ ఇక్కడ మన గురువు గారు చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ జాతక దోషాలను పరిశీలించుకొని కొన్ని మాసాలలో మాత్రమే వాళ్లకు చిన్న చిన్నవి ఏమంటారు అశుభాలు కలగబోతున్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా రెమెడీస్ చెప్పారు. సంవత్సరం అంతా కూడా కాదు, సంవత్సరం అంతా అన్ని రాశి వాళ్లకు బాగుంది. కళ్యాణ గడియలు ముఖ్యంగా చాలా మందికి అన్ని రాశులలో కూడా ఉన్నాయి అని మనతో చెప్పారు. అదే కాకుండా ఈ రెమెడీస్ కనుక మీరు ఫాలో అయినుంటే మాత్రము ఖచ్చితంగా విజయాల వైపు అడుగులేస్తారు, అనుకున్నది సాధిస్తారు. అందరికీ బాగుంది. ఒక్కొక్క మాసంలో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని సూచనలు ఇచ్చారు మనకు గురువు గారు. అయితే మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.